శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు రజకులస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా జరిగాయి. అలాగే ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లోకి మాజీ జెడ్పీటీసీ చేరిక, మరి కండువా కప్పి వరంగల్లో పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ అధ్యక్షుడు. ఇక డీజీపీగా సివి ఆనంద్ నియమిస్తూ ఉత్తర్వులు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ దళానికి నూతన సర్వసైన్యాధ్యక్షుడిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ నియామకమయ్యారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డీజీపీగా ఆయన మే 1వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. సుమారుగా 35 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో మరి ఆయన క్షేత్రస్థాయి నుంచి అత్యున్నత విభాగాలకు వరకు అన్నింటా తన ముద్ర వేసిన ఆనంద్ ఇప్పుడు రాష్ట్ర పోలీస్ వ్యవస్థను సమర్థవంతంగా నడిపించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ మట్టిలోనే పుట్టి పెరిగి ఇక్కడ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న అధికారి కావడంతో ఆయన నియామకంపై సర్వత్రా హర్షం అయితే వ్యక్తమవుతుంది. విద్యార్థి దశ నుంచే టాపర్గా ఉన్నారు. 1968లో భాగ్యనగరంలో జన్మించిన సివి ఆనంద్ విద్యార్థి దశ నుంచి అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందారు. ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టాపర్గా నిలిచిన ఆయన నిజాం కాలేజీ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు అని చెప్పి ఆయన గురించి మాట్లాడుతూ ప్రచురించడం జరిగింది. మహిళా భద్రత టెక్నాలజీకి పెద్దపీట వేయనున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, క్రీడా స్ఫూర్తి ప్రదాత అని కూడా ఆయన గురించి చెప్పడం అయితే జరిగింది. మరి సివి ఆనంద్ వస్తున్నందుకు అందరూ కూడా హ్యాపీగా ఉన్నట్టుగా మనందరికి కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక మహిళా రిజర్వేషన్ల కోసం మహాయజ్ఞం, ప్రతిపక్షాల రెడ్ సిగ్నల్ను దాటుకుని ముందుకు, 40 ఏళ్ల ద్రోహానికి ముగింపు పలుకుతాం, కాశీ అయోధ్యలకు అమృత్ భారత్ వేగం, వారణాసి పూణే అయోధ్యల ముంబై రైళ్లకు పచ్చ జెండా ఊపారు నరేంద్ర మోడీ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే గూగుల్ పట్నం విశాఖ అని ఒక ప్రత్యేక కథనాన్ని అయితే కూడా మరి ప్రచురించారు మన మహాపత్రికలో. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో మారుతున్న ఏపీ ముఖ చిత్రమని, వికసిత భారత్ 2047 మహాస్వప్నానికి పునాది రాయని, డిజిటల్ ట్రేడ్ మరి రూట్గా మారనున్న తూర్పు తీరం, ఖండాలను కలుపుతున్న ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్, అంతర్జాతీయ స్థాయి డేటా పరిరక్షణకు అభేద్యమైన కోట విశాఖ అని, దేశవ్యాప్తంగా పెట్టుబడుల్లో 25% ఏపీకే ఉన్నాయి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. స్థానిక యువతకు అడ్వాన్స్డ్ శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. ఇక 2 లక్షల ఉద్యోగాలు వెల్లువెత్తింది. దీని గురించి ఒక ప్రత్యేక కథనాన్ని అయితే మరి మహాదినపత్రిక రాయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే జిల్లాలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల పర్యటన, మామునూరు ఎయిర్పోర్టుకు ప్రత్యేక డిజైన్, మామునూరు ఎయిర్పోర్ట్ స్థల పరిశీలన. మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు 2 రోజుల పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ బృందంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం ఈడీఎస్కే గుప్తా చౌదరి, జిఎంసీ బాలేంద్ర కుమార్ తివారీ పలువురు ఇక్కడ దీన్ని పర్యటించి దీన్ని సందర్శించడం అయితే జరిగింది. ఇక నిరుపేదలకు సంజీవని సేవలకు ప్రశంసనీయం. మరి సిబ్బంది కొరత, రోగులకు ఇబ్బందులు, వందలాది మంది నర్సులు అవసరం, 20 మందితోనే సేవలు, మధ్యాహ్నం తర్వాత వైద్య సేవల్లో మందగమనం, శిశు విభాగంలో పర్యవేక్షణ లోటు, కుషాయిగూడలో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా ఉంది అని చెప్పి, ప్రభుత్వ వైద్యశాలలో ఇలా ఉందని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక రాయిపోలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మరి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర మరి కొనుగోలు, రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని సెక్రటరీ ధనరాజ్ అయితే తెలపడం చేయడం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక సంక్షేమ పథకాల ప్రచారంలో సమాచార శాఖను తీర్చిదిద్దాలని రాష్ట్ర అధ్యక్షులు మరి వరంగల్లో నారగౌని పురుషోత్తం తెలియజేశారు. ఇక మేడేను విజయవంతం చేయాలని చెప్పి రాజేంద్ర నగర్లో 4 లేబర్ కోడ్ల చేయాలని చేసే వరకు కూడా పోరాటం ఆగదని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు తెలియజేశారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. కుషాయిగూడలో 54 భారీ హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపనకు రంగం సిద్ధమైంది. హనుమాన్ విగ్రహ నిర్మాణ ప్రతిష్ట ఆధ్వర్యంలో కుషాయిగూడ బజరంగ దళ కుషాయి వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో నిర్మిస్తున్న 54 అడుగుల భారీ విగ్రహ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మే 1 శుక్రవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి స్వాతి నక్షత్ర సమయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతుంది. దీనందరికీ కూడా హిందూ సోదరులందరూ కూడా పాల్పంచుకోవాలి ఈ కార్యక్రమంలోని వాళ్ళు పిలుపునివ్వడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని ఏబీవీపీ వీరపట్నం జిల్లా కన్వీనర్ పయ్యంశెట్టి జగదీష్ అన్నారు. మంగళంపల్లి సాగర్ హైవేపై ఏబీవీపీ ధర్నా చేసింది. భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను అదుపు చేసి ట్రాఫిక్ని అయితే క్లియర్ చేశారు అని ప్రచురించడం అయితే జరిగింది. ఇక సుశ్రుత గ్రామీణ వైద్యస్తుల ఫస్ట్ ఎయిడ్ సంఘాన్ని వారు 9వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైపు బేర్ల ఐలయ్య. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి సమావేశమయ్యి ఈ యొక్క
సమావేశంలో ఆయన తెలియజేయడం జరిగింది. ఇక పెట్రోల్ డీజిల్ కొరతపై బంకు యజమానులు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి బొర్గంపహాడ్లో సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తెలియజేయడం జరిగిందని ప్రచురించారు. ఇక కలకలం రేపిన నకిలీ బంగారు నగల రుణం 7,50,000 హాంఫట్ పట్వారీగూడెం టీజీవీలో ఘటన విధులకు గైర్హాజరైన బ్యాంకు మేనేజర్ ఎలా జరిగిందో తెలియదంటున్న ఉద్యోగ సిబ్బంది మేనేజర్ తీరుపై అనుమానాలు వ్యక్తపరుస్తున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని కూడా తెలియజేయడం జరిగింది. ఇక భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని సమావేశంలో రైల్వే బోర్డు మెంబర్ వై శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాల్య వివాహాలపై నివారణపై విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం జరిగింది బోర్గంపాడులో. అదేవిధంగా వైభవంగా మణుగూరులో అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర వేడుకలు, హరిహర సుతనికి పంచామృతాభిషేకాలు, మహాన్నదానం, మజ్జిగను కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక ధరల పెంపు కోసమే ఇంధన కొరత నాటకాలు, ప్రభుత్వ తీరుపై ఉద్యమించాలని న్యూ డెమోక్రసీ నేత ఆవునధూరి మధు తెలియజేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారని కూడా ప్రచురించడం జరిగింది. విద్యార్థి నాయకులు ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ తెలిపారు జూలూరుపాడులో. ఇక సమాచార హక్కు పౌరుడి చేతిలో వజ్రాయుధమని, నల్గొండలో పారదర్శకతే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక క్షయవ్యాధి నివారణకు సమిష్టిగా కృషి చేయాలని బెల్లంపల్లిలో తాండూరు మండల వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీ రాణి తెలిపారని ప్రచురించారు. ఇక ప్రజలందరూ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలని పరమపూజ్య శ్రీ 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 విశ్వంబర స్వామీజీ మరి తెలియజేశారు. ఇక నల్గొండలో వేణు విద్యా ఆసుపత్రి నిర్లక్ష్యం, గర్భిణీకి గర్భనిరోధక మాత్రలు రాసిన డాక్టర్ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ బంధువుల ఆందోళన, ప్రభుత్వ వైద్యురాలి ప్రైవేటు దోపిడీపై మరి ప్రజల ఆగ్రహం అని కూడా ప్రచురించారు. ఇక సినిమా న్యూస్కి వచ్చేస్తే పెళ్లి కాకుండానే పిల్లలు టాలీవుడ్ హీరోయిన్ నిత్యమేనన్ గురించి తెలుగు వారికి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్